చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, మేము నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ బట్ క్వాంటమ్ టెక్నాలజీస్కి రావచ్చా, క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చా? ఈవెన్ మన యూట్యూబ్లో కూడా కొంతమంది కామెంట్స్ రూపంలో అడిగారు ఈ క్వశ్చన్ని. సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను, క్వాంటమ్ టెక్నాలజీస్ వైపు రావచ్చా? బీఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నేను, క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు రావచ్చా? ఫినాన్స్ సెక్టర్లో ఉన్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు రావచ్చా? అంటే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండి క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ వీడియోలో నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అడ్వాన్స్డ్ ఐటీ సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకోవాలనే క్లారిఫికేషన్ ఇస్తాను. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి మీరు డైరెక్ట్గా నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవటం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకు అంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కావాలి, పైథాన్ నాలెడ్జ్ కావాలి, ఫిజిక్స్ నాలెడ్జ్ కావాలి. సో ఈ మూడు కూడా కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్, కాంప్లెక్స్ ఫిజిక్స్, కొంచెం అడ్వాన్స్డ్ పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు డైరెక్ట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకునే కంటే కూడా ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఫండమెంటల్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ కావాల్సినటువంటి మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ కావాల్సినటువంటి పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఈ బేసిక్స్గా నేర్చుకోగలిగితే, అంటే మీరు నాన్ కంప్యూటర్ సైన్స్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టుకోవాలి. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ ఏంటి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. దాని తర్వాత స్టేజ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే ఎవరైనా సరే ఈవెన్ నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్లోకి రావచ్చు. సో ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంటే సరిపోతుంది. చాలా మంది అంటే మనల్ని డిస్కరేజ్ చేస్తారు, మేము నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్లను లేకపోతే ఏఐ ఇలాంటివి నేర్చుకోవాలంటే చాలా టఫ్, అది మీ వల్ల కాదు అని చాలా మంది నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నో ఎగ్జాంపుల్స్, అంటే ఫస్ట్ మనం 90sలో స్టార్ట్ చేద్దాం. 1990sలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదు కదండి ఇండియాలో. ఉన్న ఎక్కడో 1-2 చోట్ల ఉందేమో, నాకు తెలిసైతే లేదనుకుంటున్నాను నేను. మరి అప్పట్లో ఎంతోమంది 1990sలో మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, లేకపోతే బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీఏ వాళ్ళు కూడా అప్పట్లో ఐటీ కోర్సెస్ చేసి యుఎస్ వెళ్ళి మంచి ఐటీ కంపెనీల్లో వెల్ సెటిల్ అవటమే కాదు, ఐటీ కంపెనీ స్టార్ట్ చేశారు కూడా చాలా మంది. సో ఇవాళ ఐటీ సీఈఓస్గా, టాప్ ఐటీ సీఈఓస్గా ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఏముందండి వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్? వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారా? అంటే కంప్యూటర్ సైన్స్ చదివితేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఖచ్చితంగా చాలా రాంగ్ అది. సో కంప్యూటర్ సైన్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి, కంప్యూటర్ సైన్స్కి ఏఐ నేర్చుకోవడానికి, కంప్యూటర్ సైన్స్కి క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవడానికి అంటే వీళ్ళు మాత్రమే నేర్చుకోవడం అనేది రాంగ్. అది ఉంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీ అవుతుంది. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఏం చేయాలి? ఒక బ్రిడ్జ్ కోర్స్ నేర్చుకోండి, ఒక 1 month బ్రిడ్జ్ కోర్స్. ఆ బ్రిడ్జ్ కోర్సులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంటి ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఎవరైనా సరే నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఐటీలో ఉన్న అడ్వాన్స్డ్ కోర్స్ ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు 1990s ఎగ్జాంపుల్ చెప్పాను కదా. తర్వాత ఈవెన్ 2005లో, 6లో, 7లో ఈసీఈ చదివిన, ట్రిపుల్ ఈ చదివిన, ఈఐఈ చదివిన, మెకానికల్ చదివిన, సివిల్ చదివిన ఎంతమంది కంప్యూటర్ సైన్స్లోకి రాలేదండి? అంటే ప్రతి 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరు తీసుకుంటే 3 కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు, 7 నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. మరి ఈ విషయం తెలియదా టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి, మైక్రోసాఫ్ట్కి, గూగుల్కి తెలియదా? ఇప్పుడు గూగుల్ సీఈఓ ఏ బ్రాంచ్ నుంచి వచ్చారైనా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కంప్యూటర్ సైన్స్ ఉంటేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఉంటేనే ఏఐ అనేది ఖచ్చితంగా రాంగ్. అది మీ దగ్గర ఐటీ ఇంట్రెస్ట్ ఉండి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్న ప్యాషన్ ఉండి, ప్రోగ్రామింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఒక ఆయన మొన్న ఒక కంపెనీ సీఈఓ నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, రమణ నాకు 10 మంది ప్రోగ్రామింగ్ బాగా వచ్చిన వాళ్ళు కావాలి, ఐ డోంట్ కేర్ దేర్ క్వాలిఫికేషన్, పాలిటెక్నిక్ అయినా పర్వాలేదు, లేకపోతే డిగ్రీ. అంటే క్వాలిఫికేషన్ కొంతవరకు కావాలి, బట్ కొన్ని కంపెనీ సీఈఓస్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ వచ్చా రాదా, వాళ్ళకి ఐటీలో ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వగలుగుతారా లేదా, ఇది చూస్తున్నారు ఇప్పుడు. అంటే క్వాలిఫికేషన్ బట్టో, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ని బట్టో కాదు సాఫ్ట్వేర్ జాబ్ అనేది. వాటన్నిటికీ మించింది ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు అసలు అంటే ప్రోగ్రామింగ్ ఆ ప్యాషన్ ఉండాలి. ఉంటే ఎవడైనా సరే ఐటీ ఎంప్లాయీగా అవ్వచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు ఇన్ని స్టార్టప్స్ ఉన్నాయి కాబట్టి. ఈ ఎగ్జాంపుల్స్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఈ 15 ఏళ్ళుగా అమీర్పేటలో నా జర్నీలో ఎంతో మంది, మా క్లాస్లో ఒక 60 మంది పిల్లలు ఉంటే వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఉంటారు, బీకామ్ వాళ్ళు ఉంటారు, బీఎస్సీ వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు ఉంటారు, ఎంటెక్ వాళ్ళు ఉంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఐటీ జాబ్స్కి వెళ్తున్నారు. సో ఐటీ జాబ్కి వెళ్ళాలి,
ఏఐలో వెళ్ళాలి, క్వాంటమ్ కంప్యూటింగ్లో వెళ్ళాలి, సైబర్ సెక్యూరిటీలో వెళ్ళాలి, లేకపోతే అసలు నేను నాన్ ఐటీ వస్తుందా లేదా అన్న వాళ్ళ కోసం ఈ వీడియో మెయిన్. ఇది నాన్ ఐటీ అయితే ఏమైంది, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళటం అంత కష్టమేమి కాదు. నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళటం కష్టమని ఎందుకు అనుకుంటారు అంటే మాకు ప్రోగ్రామింగ్ రాదు, బ్రిడ్జ్ కోసం నేర్చుకోండి. రెండవది ఏంటి అంటే టఫ్గా ఉంటుందేమో, సో ప్రోగ్రామింగ్ చేయడం చాలా టఫ్. అలా టఫ్ అయితే ఇన్ని లక్షల మంది ఎట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు? నిజంగా ప్రోగ్రామింగ్ కష్టమైతే, ఐటీ కష్టమైతే, ఏఐ కష్టమైతే ఇన్ని లక్షల మంది ఎట్లా అవుతారండి? అందరూ మన విలేజెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా వీళ్ళంతా. సో నువ్వు ఏ క్వాలిఫికేషన్ అయినా, నువ్వు ఏ ప్రొఫైల్ అయినా గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే నీకు కావాల్సింది ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకోవాలి. ఎక్సెప్షన్ చాలా మంది ఏమడుతారంటే, నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నాను, నాకు ప్రోగ్రామింగ్ రాదు, ప్రోగ్రామింగ్ రాకుండా జాబ్స్ ఉన్నాయి. అసలు ప్రోగ్రామింగ్ రాకుండా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఎందుకు ట్రై చేయడం? వెళ్ళొచ్చు, కొన్ని జాబ్స్ ఉన్నాయి, లేవని అనట్లేదు. ఎందుకు అసలు ట్రై చేయడం? అట్లా అంత కష్టమేమి కాదు అది నేర్చుకోవడం అనేది. సో దయచేసి ఎప్పుడైనా సరే కెరీర్ గైడెన్స్లో నేను బలంగా చెప్పాలనుకుంటుంది, క్వాలిఫికేషన్ బట్టి, లేకపోతే పర్సంటేజెస్ని బట్టి, కెరీర్ గ్యాప్ని బట్టి, కెరీర్ బ్రేక్ని బట్టి, లేకపోతే మీకున్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని బట్టి నాకు ఐటీ జాబ్ రాదు అన్న కంక్లూజన్కి రాకండి. ఏ జాబ్కైనా ఇప్పుడు అట్లాగే సిఎస్సి చదివి విఎల్ఎస్ఐ సైడ్, ఈసీ సైడ్ వెళ్ళటం కూడా పాసిబుల్ లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే, నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను స్టూడెంట్స్ని చూసేటప్పుడు కూడా నేను గ్యారంటీగా ఐటీ జాబ్ కొట్టే విధంగా నేర్చుకుంటాను అనుకున్న అందరికీ జాబ్ వస్తుంది. అలా కాకుండా నాకు అసలు నేను నాన్ ఐటీ కాబట్టి నాకు రాదని భయం, రకరకాల రాంగ్ ప్రాక్టీసెస్తో మైండ్తో వచ్చే వాళ్ళకి తప్పితే, నేను ఐటీ జాబ్ నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి ప్రాజెక్టులు చేసి వెళ్తాను అనుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. చాలామంది నాన్ ఐటీ వాళ్ళకి ఐటీలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళ కోసం 100 days నాన్ ఐటీ వాళ్ళు ఐటీలోకి ఎలా వెళ్ళాలి అనే రోడ్ మ్యాప్ వీడియో చేస్తాను.